రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులందరూ నిన్న హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఆ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని, సునీత గారి భద్రత మీద ఆయన ఆరా తీసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో న్యాయమూర్తి గారు ప్రత్యేకించి సునీత గారి భద్రత మీద ఎందుకు ఆరా తీశారు, అసలు ఆ కేసులో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులందరూ కూడా నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఆ నేపథ్యంలో న్యాయమూర్తి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని, అందులో భాగంగానే న్యాయమూర్తి సునీత గారి భద్రత మీద ఆయన ఆరా తీసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు న్యాయమూర్తి సునీత గారి భద్రత గురించి ఆరా తీయడానికి గల కారణం ఏంటి, అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? సునీత ప్రాణాలకి ముప్పు ఉంది. ఇది గతం నుంచి జరుగుతున్న అంశమే. మరి మీడియా కథనాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ కేసులో నిందితులు సార్ సాక్షులు, ఇప్పుడు ఆ సాక్షులు ఏంటి, వరుస పెట్టి గొలుసు కట్టు మరణాలు జరిగాయి. ఒక 4-5 చనిపోయారు అనుమానాస్పద పరిస్థితుల్లో. అసలు సునీత భద్రత ప్రశ్నార్థకంగా గత కొన్నేళ్లుగా ఆమె తండ్రి హత్య జరిగి వాళ్ళ వివేకానంద రెడ్డి చంపేసి నీకు దగ్గర మరి 6 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఇది 7వ సంవత్సరం సార్. మొన్న మార్చి 14కి 6 ఏళ్ళు నిండాయి. ఇప్పటికీ ఆ కేసు ఒక కొలిక్కి తీసుకురాలి. ఇప్పటికీ సాక్షులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సాక్షులు కాదు, నిందితులు. మొన్న వర్ధంతికి మరి సునీత అక్కడికి వెళ్ళింది. వాళ్ళ నాన్న సమాధికి నివాళులు అర్పిస్తూ ఒకటే మాట అంది, ఇవాళ శిక్ష మా అమ్మకి నాకు పడినట్లుగా ఉంది. ఒక్కడు తప్ప నిందితులంతా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇది ఇవాళ చాలా సంచలన అంశం. ఈ హత్య కేసు కిరాతక హత్య, దీనిలో నిందితుల్ని జైళ్ళకు పంపకపోగా ఇవాళ ఆ బాధితులు ఏమంటున్నారు, ఆ తల్లి కూతురు శిక్ష మాకు పడినట్టుగా ఉంది, చంపిన వాళ్ళకి పడినట్టుగా లేదంటే అది ఎంత చెంపపెట్టు. మా నాన్నగారి చనిపోయి ఆ శిక్షణ మేము అనుభవిస్తున్నాం కానీ చంపిన వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు అంటూ ఆవిడ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా ఆవేదన. ఆమె వైద్యురాలు, ఒక డాక్టర్, ఒక తండ్రి మరణం గురించి, కిరాతక హత్య గురించి 6 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. అసలు ఎక్కిన గడప దిగిన గడప, ఇటు దర్యాప్తు సంస్థల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ, హోంమంత్రి చుట్టూ, లేకపోతే ఆ ఎస్పీలు, డీజీపీలు, కోర్టులు, ఇప్పటికీ ఆ తల్లి కూతురికి న్యాయం జరగలేదంటే పిటి కాదు, ట్రాజడీ. భారత న్యాయ వ్యవస్థలో ఇదొక విషాద కేసు. ఇది మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోయేలాగా ఉందన్నమాట ఇప్పటికి కూడా. అసలు న్యాయమూర్తి నిన్న మరి అసలు ఆ ఆందోళన ప్రకటించడం, ఆరా తీయడం, ఇది ఇప్పుడు ఇంకొక మనకి కొత్త అంశంగా ఉంది. ఇప్పటిదాకా ఆమె ప్రాణాలకి భద్రత ముప్పు, అది ఒక ఎత్తు. ఇప్పుడు ఈ న్యాయమూర్తి మరి ఆ మాటలు అన్నారంటే ఆయనకి ఎంత సమాచారం లేకపోతే ఆయనకి మరి ఇంకా ఎన్ని రకాల అంశాలు ఆయన చూస్తున్నారు. ఒక జడ్జి నుంచే మీ ప్రాణాలకి మరి భద్రత ఉందా అని అడిగారంటే ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది. మనకు కాదు, ఇవాళ అందరికీ, ప్రజలందరికీ వస్తున్నటువంటి అంశం. సునీత భద్రత ఇవాళ ప్రభుత్వాలకు ఒక సవాల్. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఇవాళ పేరెన్నిక గన్న వైద్యురాలు, అలాంటి వ్యక్తికి ఏదైనా జరిగితే అంటే ఆమెను గనక అడ్డు తొలగిస్తే ఇంకా ఈ కేసు మాఫీ అయిపోతుందని నిందితులంతా కుమ్మక్కాయి మరి తండ్రిని చంపినట్టే ఆమెపై కూడా చర్యలు తీసుకుంటే, ఆ రోజు నీకు తెలుసు వివేకానంద రెడ్డిని అసలు గొడ్డళ్లతో చంపారు సార్. రక్తపు మడుగులో మృతదేహం, బాత్రూంలో. ఏమని మరి బిల్డప్ ఇచ్చారు, రకరకాల కథలు చెప్పారు. కాశీ మజిలీ కథలు, గుండెపోటు అన్నారు. ఆ తర్వాత అది హత్య అని బయటపడగానే నారాసుర రక్త చరిత్రని రాశారు. లేకపోతే ఆపడినే బీటెక్ రవిను మరి అతను ఎవరు ఆదినారాయణ రెడ్డి అసలు లోకేష్ హస్తం ఉందన్నారు. ఆ తర్వాత వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్య అన్నారు. బెంగళూరు భూ తగాదాల వల్ల హత్య అన్నారు. అసలు అటు ఎవరు అనేక మందితో ఆయన అక్రమ సంబంధాలు అంటగట్టారు.
అసలు రెండో వివాహం అన్నారు. ఆమె ఎవరో ఒక ముస్లిం మహిళను తీసుకొచ్చారు, అతని ఏదో ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చారు, ఆమె కొడుకుని. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీస్లో మనం చూసాం, ఏది ఆమెను పిలిపించుకోవటం, మాట్లాడుకోవటం, ఆ పిల్లాడితో ఆడుకోవటం. అంటే ఇవాళ అసలు ఆ కేసుని ఏదో రకంగా పెడదారి పట్టించాలి, కొలిక్కి తీసుకురాకూడదు, నిందితుల్ని కాపాడాలి. ఇక్కడ ఇందులో ఇష్యూ ఏంటి? ఒకటి నేరానికి పాల్పడిన వాళ్ళు, మరొకటి ఆ నేరస్తులకి కొమ్ము కాసేవాళ్ళు, ఇంకొకటి ఆ నేరానికి సంబంధించినటువంటి ఆ సాక్ష్యాలని రూపుమాపిన వాళ్ళు. అనేక రకాల క్రిమినల్స్ ఒక్క కేసులో ఉన్నారు. వీళ్ళందరినీ నిగ్గు తేల్చాలి. ఇప్పుడు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఎక్కడున్నాడు? ఎస్పీ మీదే కేసు పెట్టారంటే అప్పట్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం సిబిఐనే గడగడలాడిచ్చిందా? అంటే ఈ నేరగాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని గుప్పెట పట్టి ఎట్లా సిబిఐ ఎస్పీనే భయపెట్టారంటే ఏమైంది ఆ కేసు? మొన్న పిలిపించారు అతను వివేక పిఏ కృష్ణారెడ్డిని, అంతటితో వదిలేశారా? అంటే ఏది వీళ్ళు లాజికల్ ఎండ్కి తీసుకురాలేకపోతున్నారు. ఈ హత్య కేసులో జరిగినటువంటి అనేక కుట్రలని ఒక్కదాన్ని కూడా సరిగ్గా ఛేదించలేని పరిస్థితి. సిబిఐ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీస్ ఎందుకు ఇంత కిమ్మిన్నాస్తిగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళ ప్రశ్నార్థకం అన్నమాట. మనం చూసాం హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి మేడం భారతి పిఏ నవీన్ అనేవాడికి ఫోన్ చేశారని మన మీడియా కథనాలు చూసాం. ఏమైంది? పిలిచారా? అడిగారా? ఇప్పుడు నిన్న కూడా హాజరయ్యాడు కదా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ హాజరయ్యారు, నిందితులంతా నిన్నటి వాయిదాకి. దర్యాప్తును ఎందుకు మధ్యలో ఆపేశారు? ఓకే, ఇప్పుడు ఎంతవరకు దర్యాప్తు జరిగిందంటావు? సిబిఐ దర్యాప్తు అసలు 30% అన్న కంప్లీట్ అయిందా? కాలేదని ఎవరు చెప్తున్నారు? బాధితురాలు, హతుడి కూతురు. ఇంతవరకు ఆ నవీన్ అనేవాడిని పిలిచి మాట్లాడాల. నీకు ఫోన్ వచ్చిందా రాలేదా? ఆ టైంకి అవినాష్ రెడ్డి నీ ఫోన్ ద్వారా భారతీ మేడంకి మాట్లాడారా లేదా? తెల్లారుజామున 2 3 లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు ప్రశ్నించలేదు. జగన్మోహన్ రెడ్డి పిఏ ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా, అది ఇంకో కేసు. ఏంటది? ఆ లిక్కర్ మాఫియా కేసులో. అతనికి దీనిలో ఏంటి ఇన్వాల్వ్మెంట్? కృష్ణమోహన్ రెడ్డికి వచ్చిన ఫోన్ ఏంటి? అసలు ఎంతమంది ఇప్పుడు గొలుసు కట్టు మరణాలు సాక్షులు? గంగాధర్ రెడ్డి, నారాయణ యాదవ్, డ్రైవర్ నారాయణ. ఆ రోజు మేడం నేను సార్ని మరి రోడ్డు మార్గంలో 8 గంటలు ఏం ప్రయాణించారు, హెలికాప్టర్లో వెళ్ళాలా, సొంత బాబాయ్ హత్య చేస్తే. ఎక్కడున్నాడా నారాయణ? ఏమైపోయాడు? ఇంతవరకు నారాయణ బంధువులను కానీ కుటుంబాన్ని కానీ మాట్లాడారా, ప్రశ్నించారా? ఆయన హత్య గురించో ఆయన అనుమానాస్పద మృతి గురించో ఏమైంది అసలు అది ఆ కేసు? ఇప్పుడు నవీన్ని పిలవలేదు, కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు, భారతీ మేడంని అడగలేదు, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు. ఆ రోజు గుండెపోటు అని చెప్పి ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డిని ప్రశ్నించారా? అసలు దీనిలో సుపారీ పరిస్థితి ఏంటి కృష్ణ? 40 కోట్లు సుపారీ అన్నారు సార్ ఈ హత్య కేసులో. నిగ్గు తేల్చారా? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇవ్వగలడా 40 కోట్లు? భాస్కర్ రెడ్డి ఇవ్వగలడా? అవినాష్ రెడ్డి అఫిడవిట్లో ఎంత ఉంది వాళ్ళ ఆస్తి? ఎంపీ అవినాష్ రెడ్డి అఫిడవిట్లో 18 కోట్లు ఎంతో చూపించాడు వాళ్ళ ఆస్తి. మరి 40 కోట్లు సుపారీ ఇవ్వగలిగారంటే అంత గొప్ప అదృశ్య శక్తి ఉన్నది ఈ హత్య కేసులో. కదిరి నుంచి గొడ్డలు తెచ్చారని. కదిరి నుంచి గొడ్డలు తీసుకురావటమే కాదు, నీకు గంగాధర్ రెడ్డి మీద గనక ఈ నేరం గనక వేసుకుంటే 10 కోట్లు ఇస్తామన్నాడు. ఏంటి ఆ 10 కోట్ల పరిస్థితి? గంగాధర్ రెడ్డి చచ్చిపోయాడు, అనుమానాస్పద మృతి. అతను మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తానన్నాడు, మళ్ళీ అడ్డం తిరిగాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడా చంపేశారా? అనుమానాస్పద మృతి. కూల్ డ్రింక్లో మరి విషపు గుళికలు కలుపుకుని చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎర్ర గంగిరెడ్డి పరిస్థితి, కల్లూరు శ్రీనివాసరెడ్డి పరిస్థితి, రంగన్న వాచ్మన్ రంగన్న ఎలా చనిపోయాడు? అనారోగ్యం అంటారు. అంటే ఇవాళ మరి అసలు ఒక వరుసగా గొలుసు కట్టుగా వీళ్ళందరూ మరి చనిపోతుంటే అనుమానాలు రాకుండా ఎందుకుంటాయి?
ఇప్పుడు సునీత భద్రత పైన మ్యాజిస్ట్రేట్ ఆందోళన, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఓకే. హోంశాఖ మంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సునీత్ వచ్చి కలిశారు, అనితను కలిశారు, మీకు తెలుసు, ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. లేకపోతే ముఖ్యమంత్రి మరి వీళ్ళందరికీ వినతి పత్రాలు ఆమె అనేకం ఇచ్చింది. అలాంటి సునీత ప్రాణాలకు గనక ముప్పు వాటిల్లితే ఇది చరిత్ర క్షమించదు. ఓకే. అటు న్యాయ వ్యవస్థ క్షమించదు. దర్యాప్తు సంస్థల యొక్క నిష్క్రియ పరత్వం ఇవాళ దోషిగా ఈ కేసులో ఉంది. ఓకే. సిబిఐ కావచ్చు, సిట్లు కావచ్చు. అసలు ఒక పాలకుడు, ఒక నేరగాడు రాజ్యాధికారానికి వస్తే ఏ విధంగా కేసుల్ని తారుమారు చేయొచ్చో ఇదొక ఉదాహరణ. ఇది భవిష్యత్ నేరగాళ్ళకి ఏం సంకేతం ఇస్తున్నారు? కరుడుగట్టిన క్రిమినల్స్ అంతా రేపు పొద్దున పార్టీలు పెడతారు, ముఖ్యమంత్రులు అవుతారు, చంపుతారు. ఓకేనా? ఇదేనా సమాజం కోరుకునేది? ఇదేనా రాజ్యాంగం మనకు నిర్దేశించింది? వివేకానంద రెడ్డి హత్య కిరాతక హత్య. అతనేమో అసాధారణమైన నాయకుడు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చేసినాడు. ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఇంకో ముఖ్యమంత్రి బాబాయ్. ఆ కేసే ఇంతవరకు మీరు కొలిక్కి తేలేదంటే ఎవరికి ఉంటుంది నమ్మకం? వ్యవస్థ మీద నమ్మకాన్ని పోగొడుతున్నారు. దీన్ని చక్కదిద్దండి, వ్యవస్థని నిలబెట్టండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి. ఇది ప్రజలందరి డిమాండ్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.